హలో అండి. చెప్పండి మ్యామ్. డాక్టర్ అనిల్ గారిని కలవాలి. సార్ ఒక సర్జరీలో ఉన్నారు, చెప్తాను, వెయిట్ చేయండి మ్యామ్. ఓకే సార్ మిమ్మల్ని క్యాంటీన్లో వెయిట్ చేయమన్నారు. థ్యాంక్ యూ. హే సుచిత్ర, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. చాలా రోజుల తర్వాత చూస్తున్నా. హౌ ఆర్ యూ, హౌ ఈజ్ యువర్ హెల్త్? అంతా ఓకేనా? చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? ఏంటి ఇలా అయిపోయావు? ఏమైనా ప్రాబ్లమా? డబ్బులు ఏమైనా కావాలా సుచిత్ర? చెప్పు. అలా ఏం లేదు, ఊరికి మిమ్మల్ని కలుద్దామని వచ్చా. నన్నా? అదేంటో త్వరగా చెప్పు, నాకు వేరే సర్జరీ ఉంది. మీరు మీ లైఫ్లో ఆనందంగా ఉన్నారా? ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఫైన్. అయినా ఎందుకు ఇలా అడుగుతున్నావు? వాట్ హ్యాపెన్ టు యూ సుచిత్ర? ఆర్ యూ ఫైన్? యా, ఐఎమ్ ఫైన్. ఊరికే తెలుసుకుందామని. హే, ఆర్ యూ ప్రెగ్నెంట్? ఎన్నో మంత్? మొన్ననే 8th month వచ్చింది. ఓకే ఓకే, నీకంతా మంచి జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుచిత్ర, ఇప్పుడేం చెప్పు, ఎందుకు నన్ను కలవాలనుకుంటున్నావు? నాకు గత కొన్ని నెలలుగా మనసంతా అదోలా ఉంటుంది. ఏం తోచడం లేదు. లోపల చాలా భయంగా, ఎవరో చంపడానికి తరుముతున్నట్టుగా ఉంటుంది. అస్సలు నిద్ర పట్టడం లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు నా జీవితం అంతా నరకంగా ఉంది. హే, ఇట్స్ ఓకే, డోంట్ వరీ, దిస్ ఈజ్ నథింగ్. కొంచెం స్ట్రెస్ తీసుకోవటం వల్ల కూడా అలా జరుగుతూ ఉంటుంది. లేదు, ఇది స్ట్రెస్ వల్ల వచ్చే సమస్య కాదని నా మనసుకు గట్టిగా తెలుస్తుంది. అవునా? ఏంటిలా? మరి ఏమై ఉండొచ్చు? ప్రణవ్ నా నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలానే జరుగుతుంది. ప్రణవ్ నాతో లేడనే విషయాన్ని నేను డైజెషన్ చేసుకోలేకపోతే చాలా నరకంగా ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే ఓకే, కంట్రోల్ ఎవర్ సెల్ఫ్. నీ పెయిన్ నేను అర్థం చేసుకోగలను. అయినా ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా ఏంటి చెప్పు? ఇలా ఆలోచించుకుంటూ నీ హెల్త్ పాడు చేసుకోకు. అయినా నువ్వు ఉట్టు మనిషి కూడా కాదు. ముందు నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించు. బీ స్ట్రాంగ్. ఎస్, ఐఎమ్ స్ట్రాంగ్. అందుకే ఇలా ఉన్నా. అవును, మీకు ప్రణవ్ అంటే ఇష్టం కదూ? అదేంటి సుచిత్ర, నీకు తెలీదా చెప్పు? వాడు నేను ఎంత బెస్ట్ ఫ్రెండ్సో. తెలుసు. ప్రణవ్ నీకు ఎప్పుడైనా ఏమైనా చెప్పాడా? వాట్? నాకు అర్థం కాలేదు. అంటే ఎవరైనా ప్రణవ్ని బెదిరిస్తున్నారని కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని కానీ ఏమైనా చెప్పాడా? బెదిరింపులు కాదు కానీ ఎవరి దగ్గర అప్పు తీసుకున్నానరా, డబ్బులు కావాలి అని అడిగాడు. నీకు తెలుసుగా, ఆ సమయంలో హాస్పిటల్ పెట్టడం. సో డబ్బులు ఎవరా, సారీ అన్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇలా. మీకు ప్రణవ్ అంటే ఇష్టం కదూ? ప్రణవ్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? ఈజ్ బ్రిలియంట్ గాయ్. అందుకేనా ప్రణవ్ని చంపేశా? వాడు యు మీన్ ప్రణవ్ నేను చంపడం ఏంటి? నీకేమైనా పిచ్చెక్కిందా? నాకు తెలుసురా చెత్త నా కొడుకు, నువ్వే నా ప్రణవ్ని చంపేశావని. డబ్బు కోసం, నీ హ్యాపీనెస్ కోసం. నువ్వు నీ ఎండి అశ్వినితో సెక్స్ చేస్తున్నప్పుడు ప్రణవ్ చూశాడని, ఆ విషయాన్ని ఎక్కడ బయట పెడతాడని పార్టీకని పిలిపించి నా ప్రణవ్ని చంపేశారు. పైగా సూసైడ్ చేసుకున్నట్టు క్రియేట్ చేశారు. నాకు తెలుసురా, నా ప్రణవ్ సూసైడ్ చేసుకున్నంత పిరికివాడు కాదని. సుచిత్ర, వెయిట్ వెయిట్, నేను చెప్పేది విను. నేను విననురా. అన్యాయంగా నా ప్రణవ్ చంపేశారు కదరా. మేమెన్నో ఆశలతో జీవితాన్ని స్టార్ట్ చేసాం. ఎంతో హ్యాపీగా ఉందామనుకున్నాం. మాకు పిల్లలు లేక 5 years నరకం చూసాం. తీరా మాకు బిడ్డ పుట్టబోయే సమయానికి నా ప్రణవ్ నా కళ్ళ ముందు లేకుండా చేసావురా. నిన్ను బ్రతకనివ్వనురా. నిన్నే కాదు,
ఫ్రెండ్షిప్ ముసుగులో దాగున్న కుక్కలందరినీ కాల్చిపడేయాలి. నీ వల్ల నా జీవితాన్ని కోల్పోయాను. ఫినిష్.